నీలా కూర్చోవాలి. అందరూ కష్టపడి సాధించుకున్నారు. సాధించుకొని వాడు అనుభవించింది ఏది? నేను కష్టపడ్డాను, సాధించి పెట్టమని దేవుని పాదాలను అడుగుతున్నాను. దేవుడు నాకు ఇస్తాడు, అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు. చాలామంది పొందుకున్నారు రా, కానీ అనుభవించలా. నా దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? నాకు ఇస్తాడు, అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు. అది నేను స్పెషల్. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఇక దడ ఉండదు. ఈ మాట అర్థమైతే ఆయన ఏందో అర్థమైందా నీకు? అసలు యేసయ్య ఏందో నీకు అర్థమైందా? స్పష్టంగా తెలుసుకున్నావా ఓ బిడ్డ? ఇంకా నీకు భయం ఉండదు. ఎగ్జామ్ హాల్లో పోయి కూడా అందరూ గడగడగడలాడుతా ఎగ్జామ్ రాసి పాటలు పాడుకుంటా రాస్తావు నువ్వు. ఇక వాడు దడ ఆయాసంతో ఉండడు. ఎగ్జాంపుల్ నాకేమి అనుకుంటూ రాస్తాడు. అంతేకాని చెమటలు పడుతుంటే అనుకుంటూ రాయుడు. దడ ఆయాసంతో ఉన్నాయి కూడా పోతాయి. యేసయ్య ఏంది అర్థమైంది వాడికి, యేసయ్య మీద విశ్వాసం ఉందనుకో, దడపోయింది. ముందు పాడుకుంటూ రాయటం మొదలు పెట్టాడంటే అన్ని గుర్తొస్తాయి. గుర్తొస్తాయి, మర్చిపోయినవి కూడా గుర్తొస్తాయి.